ప్రధానంగా దళిత బంధు ఎందుకు ఇవ్వట్లేదు? సో దళిత బిడ్డలతో కలిపి 130 మంది దళిత బిడ్డలతో కలిపి అంబేద్కర్ దగ్గర దీక్ష చేపడతా అంటున్నారు. ఎందుకు దళిత బంధు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? మేడిగడ్డకి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ తన కంప్లీట్ టీంని తీసుకెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అదే రోజు కేసీఆర్ గారు నల్గొండ వెళ్ళి మీటింగ్ పెట్టినాడు. ఏం చెప్పినాడు? నల్గొండలో పోయి ఏం బీకనిక పోయినారని అన్నాడు. మరి వాళ్ళు నువ్వు మేడిగడ్డ పోయి ఏం చెప్పినావు? మళ్ళా 50,000 మందితో నేను మేడిగడ్డ పోతా అని చెప్పినావు. పోయినావా? చెప్పినావా? ప్రజలు రాళ్ళు తీసుకొని రువ్వుతారు మిమ్మల్ని మీరు వెనకాడికి పోయినట్లయితే. ఇవాళ మళ్ళీ జరిగినటువంటి దాంట్లో ఏమవుతుంది? ఇవాళ నేను దళిత బంధు ఇస్తానంటే అసలు దళిత బంధు అనే దానికి సంబంధించి లేనివాడికి ఉపాధి కల్పించేది దళిత బంధు. ఆల్రెడీ ఎస్సీలకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ కార్పొరేషన్ బడ్జెట్ను నువ్వు ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు సప్లాన్కి సంబంధించిన నిధులు ఎక్కడ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. ఆ నిధులను మీరు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేసినటువంటి నీకు దళిత బంధు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని అడుగుతున్నాను నేను. దళిత బంధు నా నియోజకవర్గం నేనుండే ముషీరాబాద్లో మీరు 99 మందికి దళిత బంధు ఇచ్చారు. అందులో ఎవరికి ఇచ్చారో చెప్పాలా నేను మీకు? కొత్త అంత ముందుకు నేను ఆల్రెడీ సేమ్ ఇవాళ అంబేద్కర్ జయంతి లాస్ట్ ఇయర్ అంబేద్కర్ జయంతి రోజు నిన్న నా ఆర్టీఐని దళితుల ముందు పెట్టాను నేను. సోదరులారా మీకు మోసం చేస్తుండు, అన్యాయం చేస్తుండు, దగా చేస్తుండు, ఆలోచించుకోండి అని చెప్పాను నేను. సో ఇవాళ మళ్ళీ అదే చెప్తున్నాను. ఇవాళ మళ్ళీ అంబేద్కర్ సాక్షిగా 133వ జయంతి సందర్భంగా నేను అది తెలియజేస్తున్నా. ఇవాళ అంబేద్కర్ పేరుతోటి మోసం చేసిండు, నయవంచన చేసిండు. ఇవాళ దళితుల్ని ఏ ఒక్క దళితుని కూడా మేలు ఓర్వలేదు, ఏ ఒక్క దళితుని ఒక ఎంటర్ప్రీనర్గా తయారు చేయలేదు, ఏ ఒక్క దళితునికి ఒక సింగిల్ సబ్సిడీ కింద వాళ్ళకి మీరు నిధులు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి దళిత బంధులో కూడా మీ ఎమ్మెల్యేలు దాంట్లో 30% కమిషన్ తీసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పినారు. దళిత బంధు అంటే ఉన్నవాడికి ఇచ్చి అంటే ఒక బిల్డింగ్ ఉన్నోనికి, కారు ఉన్నోనికి, ఆల్రెడీ భూములు ఉన్నోనికి నువ్వు దళిత బంధు ఇస్తా. దళిత బంధు ఎట్లయితుంది? కాదు కదా. దళితుని ఆదుకున్నదానికి వాళ్ళ ఎంటర్ప్రీనర్గా తయారు చేయడం కోసము, ఉపాధి కల్పించడం కోసము అది ప్రభుత్వం చెయ్యాలి. కానీ నువ్వు అది చెయ్యకుండా నీ ఓట్ల కోసం హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ని ఓడగొట్టడం కోసం వచ్చినటువంటి పథకం దళిత బంధు. కానీ ఎక్కడా కూడా మా దళితుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం ఒక డిక్లరేషన్ చేసింది. దళితులకు ఇవాళ ఇండస్ట్రీస్లో వాళ్ళు చేసుకున్నటువంటి దాంట్లో అయి ఉండొచ్చు, లేదా టెండర్ ప్రభుత్వం ఇచ్చేటువంటి టెండర్లు అయి ఉండొచ్చు. 18% రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తామని చెప్పింది. ఇవాళ సప్లాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పింది. సప్లాన్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దానికోసము మళ్ళీ కోర్టులో కూడా ఇవాళ దామోదర రాజనరసింహ గారు ఇవాళ సుప్రీంకోర్టులో దానిపైన పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించినట్టు దీనికి మాకు చట్టబద్ధత కావాలి, చేయాల్సి ఉన్న అవసరం ఉంది అని. సో రేవంత్ అన్న డైరెక్షన్లో ఇవాళ దామన్న ఆ పని మూవ్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దళితులకి ఈ అసలు చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ అన్నది దళితుల యొక్క పక్షపాతంగా నిలబడింది ముందు నుంచి కూడా. ఎందుకు? ఇందిరాగాంధీ రిజర్వేషన్లు తెచ్చింది ఆమె. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము రాయడానికి అనుమతినిచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా, చేపించిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇక దాని గురించి అంతకుమించి ఏముంటుంది? మీరు ఒక్కనాడు కూడా అంబేద్కర్కి ఒక జయంతికో ఒక వర్ధంతికో ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఒక్కనాడు ఒక పువ్వు వేసి దండం పెట్టిన పాపన మీరు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా. అదే ఎలక్షన్ సమయంలో అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ల ముందు ఆ హైదరాబాద్లో అటు ఏమంటారు ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నేను ఇంత పెద్ద మీరు గమనించండి. అంబేద్కర్ని ఆ విగ్రహ ఆ రోజు దానిని ఓపెన్ చేసిన రోజు, ఆవిష్కరణ జరిగిన రోజు కనీసము కొబ్బరికాయ కొట్టినాడా? పక్కలో తన కొబ్బరికాయ కొట్టిపించినాడు పెద్ద మనిషి. అంటే ఆయన కేవలం అట్లా అక్కడ ఆయనకి నచ్చని పదము అంబేద్కర్ అనేది ఆ దాన్ని బట్టి కూడా మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి ఇవాళ నాలాంటిది మహిళలకు హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతిసారి ఎందుకు తలుచుకుంటాము అని అంటే మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ సమాజంలో ఈ సొసైటీలో మాకంటూ ఒక గౌరవం దక్కిందని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ఎవరైనా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఇవాళ ఏమంటారు మీరా కుమారి గారు ఆ రోజు తెలంగాణని ఇవ్వడానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి అనేది. ఆమె ఒక దళితురాలుగా ఆ జాతి బిడ్డగా ఈ జాతులను కాపాడుకోవడం కోసము పార్లమెంట్లో బిల్ పాస్ చేయడంలో ఆమె పాత్ర కీలకంగా ఉండింది. బాబు జగజీవన్ గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. నీలం సంజీవని ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఇచ్చింది ఏంటి? నువ్వు దళితుని నువ్వు అవమానపరిచినావు కదా. రాజయ్య లాంటోడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటే
నాకన్నా అదిగా కనబడుతున్నాడు అని చెప్పేసి నువ్వు ఆయనని బర్తరఫ్ చేసావు. కారణం ఎందుకు చేసావో చెప్పలేదు ఎవరికి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గురించి చేయంటే వింటే భారతం చెప్తే రామాయణం అన్నట్టుగా ఆ కేసీఆర్ యొక్క తీరుంది తప్ప ఎక్కడ వల్ల మార్పు అనేది కనబడతలేదు. మార్పు అనేది ఎప్పుడు రావాలా? కొంత సహనం ఇవ్వాలా. ప్రభుత్వాలు మారినప్పుడు ఓపికగా ఉండాలా. ఓపికగా ఉండి సమయం వచ్చినప్పుడు ప్రజల తరపున ప్రతిపక్ష గొంతుగా ఒక సహేతుకంగా ఒక విమర్శ అనేది ఉండాలి. అసలు ఎక్కడైతే అసెంబ్లీలో చర్చించాలో ఆ అసెంబ్లీకి రాకుండా నువ్వు బయట ప్రజలకెళ్ళి పొంకనాలు కొడితే నువ్వు మళ్ళీ పొంకేశ్వరవి అవుతావు తప్ప నువ్వు కేసీఆర్ కావు కదా. సో పొంకనాలు కొట్టడం అన్నది కేసీఆర్ డిఎన్ఏలోనే ఉంది. కొత్తగా ఇవాళ మనం